ఉభయ గోదావరి జిల్లాల్లో రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ గణనాథుడికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏటా ఇక్కడ గణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి పసుపు కుంకుమలతో రూపొందించిన సృష్టి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు. నేడు వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. ఉదయం 9:58 వేద పండితుల సమక్షంలో ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను స్వామివారి దర్శనం కోసం అనుమతించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన గణనాథుల బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి భోజనంతో విరాళాలు ఇచ్చిన పద్ధతిగా ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించేటటువంటి గణపతి నవరాత్రి కార్యక్రమాన్ని మరి ఈ ఏడాది కూడా రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వేదికగా పవిత్ర గోదావరి నదీ తీరాన ఈ ఏడాది కూడా అంతే ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఒక ప్రత్యేకతతో కూడుకున్నటువంటి విగ్రహాన్ని ప్రతి ఏడాది స్థాపిస్తూ వివిధ రకాల వేషధారణలతో భక్తులకి దర్శనం ఇచ్చేటటువంటి రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ యొక్క వినాయకుడు గతంలో నాణాలతో కావచ్చు, లేక గాజులతో కావచ్చు, పెన్స్తో కావచ్చు, ఇట్లా రకరకాల వస్తువులతో వినాయకుడిని తయారు చేయడం, మళ్ళీ గణపతి నవరాత్రులు ముగించుకునేటటువంటి సమయానికి ఆ యొక్క వస్తువుని ప్రసాదం కింద భక్తులకి వితరణ చేయడం అనేటువంటిది ఆనవాయిగా వస్తూ ఉంది. మరి ఈ ఏడాది హిందువులు సహజంగా దేవుడు అత్యంత ప్రీతికరంగా కోసం ఉపయోగించేటటువంటి కుంకుమ పసుపుని ఉపయోగించి సృష్టి గణపతిని నెలకొల్పడం జరిగింది. భక్తులందరినీ కూడా కోరుతా ఉన్నాం, అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకుని వారి యొక్క కృపాకటాక్షులకి పాత్రులు కండి అని చెప్పి అందరినీ కూడా కోరుతూ ఆ వినాయకుడు అందరినీ కూడా చల్లగా చూడాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.